వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు ఎపిసోడ్ లేకపోతే స్టార్టింగ్లోనే మన బిగ్ బాస్ ఎలాంటి వాడంటే మరి దుర్మార్గుడు సార్ మన బిగ్ బాస్. ఎందుకంటే వీళ్ళు డిస్కషన్ ఏమి దివ్య అని తెలిసిపోయింది మా అందరికీ. చెప్తానని గౌరవ్ అలాగే మన ఇమానేలు అలాగే మన తనూజ వీళ్ళు ప్లాన్ చేసుకుంటా అంటే వెంటనే మళ్ళీ ఆడ దొరికిపోతారో వీళ్ళు అని చెప్పి అంత స్వార్థమేటయ్యా నీకు దివ్య మీద. ఈ స్వార్థం అనాలా, పక్షపాతం అనాలా? తనను గెలిపించుకోవాలా, తన సొమ్మును గెలిపించుకోవాలా అనేసి. కానీ మీరు చేసిన దాంట్లో కూడా నెక్స్ట్ ఇంకా రాను ఉందిగా, సినిమా ఇంకా ఉంది, రీతు ఉందిగా. ఆ రీతు ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, ఇది ఎలా పెడితే ఇక్కడ వీళ్ళ డిస్కషన్ ఏమి, పాపం సెకండ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో ఇమ్మోకి ఇచ్చేసినారు గ్రీన్ కార్డు. సెకండ్ రౌండ్లో కూడా నాకు ఇవ్వండి లేదంటే మీరు తీసుకోండి అని ఆ అబ్బాయి ఎవరు మన గౌరవ్ మాత్రం జెన్యూన్గా తను ఫస్ట్ సెకండ్లో అడ్జస్ట్మెంట్ అయినాడు. మీరు చూసినట్టయితే ఫస్ట్ ఎట్లా నువ్వు తీసుకున్నావు, సెకండ్ నీకే ఇవ్వు, నీకే కావాలి అని తనుజకి మనకు అది ఎపిసోడ్లో చూపించకపోయినా నువ్వు తీసుకొని ఇచ్చేసినాడు. ఇది న్యాయమే కదా. మరి మూడో రౌండ్ కూడా కావాలనుకోవడము ఏమంటారు అత్యాస. ఇది ఇలా ఉంటే వెంటనే కెమెరా తిప్పేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఫోన్ వస్తుంది మన ఇమ్మోకి, మన సుమన్కి ఫోన్ వచ్చి సుమన్కి ఏం చెప్తాడు, మీ రెబల్ టాస్క్ పూర్తయింది, మీరు ఎవరైతే ఏమంటారు మీరిద్దరు చాలా బాగా ఆడారు, మీరు ఇంకెవరికి చెప్పొద్దు, ఏం స్వార్థమయ్య అనేది, నీ వాళ్ళ నువ్వు గెలిపించుకోవాలని బిగ్ బాస్ నువ్వు అది రివ్యూను అసలు చూద్దాం ఇంకా ఉంది కదా, ముందుంది సినిమా. అట్లాగానే అతనికి చెప్పేసి వాళ్ళు హ్యాపీగా చప్పట్లు కొట్టుకుంటారు దివ్య మన సుమన్. ఇది ఇలా ఉంటే వెంటనే మళ్ళీ ఎవరికి మన ఇమ్మోకి ఫోన్ చేసి ఇమ్మోతో నీ గ్లో పెరిగిందయ్యా చంద్రం అని చెప్పినట్టే మళ్ళీ రీతుని పిలుస్తాడు. రీతుని పిలిచి రీతుకి ఇక్కడ మళ్ళా ఇప్పుడు కొత్తగా రెబల్ అయ్యే అవకాశం ఇస్తాడు. రీతుకి ఇచ్చి ఏం చెప్తాడు, బిగ్ బాస్ ఏమంటారు, నీకు ఒక మంచి రెబల్ ఛాన్స్ ఇస్తున్నాను, ఎవరితోనో ఒకరితో గొడవ పెట్టుకొని అలాగే బాత్రూంలో ఉన్న కెమెరాకి వచ్చి నాకు చెప్పు అని చెప్తాడు. ఇక్కడ కదా హైలైట్. ఇప్పుడు వాళ్ళు ఎవరనేది మన రీతు ఏమంటారు గొడవ ఎవరితో పడల్లా, ఈ ఫస్ట్ నిఖిల్తో ట్రై చేస్తుంది. కానీ నిఖిల్ ఎందుకో మరి తను వద్దులే అనుకొని మళ్ళీ వెంటనే ఇమ్ము దగ్గర పోయి ఇమ్ముతో గొడవ వేసుకొని అయినా పవన్ ఎందుకు తీసేసావు, రీజన్ కరెక్ట్ పెట్టింది, ఎవరికి డౌట్ రాకోకుండా. అరే తిక్కోడు మన ఇమ్ము, నన్నొక్కనంటావేంటి, నేనేం చేశానే అని తన పక్కన తను ఉంటాడు. మన రీతు బుర్ర పెట్టి ఆలోచన చేస్తుంది అనుకుంటే మళ్ళా రీతు అదే తప్పు చేస్తుంది. ఎవరిని తీసేయాలి, కొంచెం నీకన్నా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసేయాలి కదా. అంటే ఓటింగ్ కానీ అన్నిట్లోనూ ఈ అబ్బాయి ఏం ఉపయోగం చెప్పు, సాయం తీసేయడం అనేది కరెక్ట్గా లేదు. మేమేమనుకుంటాము మన దివ్యానో ఎవరైనా తీసేస్తుంది అని. ఎందుకంటే నువ్వు రెబల్గా క్లిక్ అయినా తను చేయొచ్చు, ఎందుకంటే తెలుసు కదా తనకి. అలా పెట్టుకుంటే బాగుండు. దీని తర్వాత వెంటనే గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తర్వాత గేమ్ మాత్రం ఎక్సలెంట్గా ఆడారు. ఎవరంటే బాగా ఆడిండేది కష్టం పని ఎవరికంటే ఎక్కువ శాతం ఉండేది, ముగ్గురు నీళ్లు పోసి ఈ పక్క నుంచి ఆ పక్క పోసి రావాలంటే వాళ్ళదే కష్టం ఎక్కువ, మధ్యలో నిలబడిన వాళ్ళు పమ్మకి వచ్చి తక్కువే. గేమ్ పరంగా అయితే ఇక్కడ పోసి మళ్ళీ ఆట నుంచి ఆ లాస్ట్ పోయి వాళ్ళతో పోయించుకొని అవి నింపడం అనేది ఈ ఫస్ట్ వాళ్ళకేం కష్టమే. కాకపోతే అందరూ ప్రాణం పెట్టి ఆడారని చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఇమ్ము అలాగే గౌరవ్ ఇమ్ము వీళ్ళిద్దరూ ఆడేది ఎక్సలెంట్. అసలు ఇద్దరు దంచి కొట్టి పారేసినారు అని చెప్పాలి. ఇంక మిగతా వాళ్ళు ఆడినారు కానీ పాపం వాళ్ళకు వర్కౌట్ కాలే, నిండలేదు. ఈ గేము కష్టపడి విన్ అయితే గౌరవ్ పోయి అది పెట్టేసి వస్తాడా, పెట్టి వచ్చినాక ఇమ్ము చూసినారా దొబ్బి తన మీద పోయి నిలబడతాడు. అంటే ఒరే లేడు, నేను తీసుకుంటా లేడు అని. అక్కడి నుంచే మన వాళ్ళకి మనసులో పడిపోయింది, నేనే తీసుకోవాలి సరే అంటే రిస్క్ లాస్ట్కి పోయే కొద్దీ ఎవరికి కావాలనేది చాలా టఫ్గా వస్తుంది. ఇప్పుడు సరే గెలిచినారు వాళ్ళకి, ఓకే మీలో ఎవరు డిసైడ్ చేస్తారు, ఆ గ్రీన్ కార్డు ఎవరికి డిసైడ్ చేస్తారని వస్తే అబ్బా ఈ తనూజ ఉందే అమ్మమ్మమ్మమ్మమ్మ ఏమంటారు కన్నింగ్ గేమ్లో మొదటి రకం ఇంతవరకు మనకు తెలియలేదు. ఈ రోజు నుంచి చూసుకోండి తనూజ కన్నింగ్ ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. ఎంత బాగా ప్లాన్ చేస్తుందంటే గౌరవ్ని ఎట్లన్నా కానీ అన్యాయం చేయాలి. గౌరవ్ని ఒక్కనే కాదు ఇమ్మును కూడా అన్యాయం చేయాలని చూస్తుంది. ఇమ్ము తాపత్రపడుతున్నాడు, నేను పోతానేమని భయపడుతున్నాడు తప్ప
ఇమ్ము చేసే దాంట్లో రిస్క్ ఏమంటారు కన్నింగ్ కనిపించాల, అతను స్వార్థం కనిపిస్తుంది. అంటే నేను గెలిచాలరా అని అతనిలో చెప్పినా కానీ ఖచ్చితంగా కన్నింగ్ అంటే ఎందుకు చెప్తాను చూడు. కన్నింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే మన తనది ఎవరు ఒక్క నిమిషం సారీ ఎందుకు చెప్తున్నానంటే మన తనుజ కన్నింగ్ అని స్టార్టింగే ఈ రామును తనతో డిస్కషన్ ఏం చేస్తుంది తెలుసా, వీళ్ళిద్దరూ కొట్టుకుంటా అంటారు. ఎందుకంటే తన దగ్గర ఉంది కాబట్టి సెకండ్ గేమ్కి గ్రీన్ బ్యాచ్ ఇమ్ము ప్లస్ తను ఎవరు మన గౌరవ్ అమ్ము స్టార్టింగ్ నుంచి స్ట్రాంగ్గా ఉన్నాడు, నాకు ఇవ్వండి. అది న్యాయము, ప్రతి ఎప్పుడు చెప్పినా న్యాయము. ఫస్ట్ ఇమ్ము తీసుకున్నాడు, తర్వాత తనుజ తీసుకుంది, థర్డ్ వచ్చేసి ఎవరికి ఇల్లా ఇస్తే రాముకి ఇల్లా లేదంటే గౌరవ్కి ఇల్లా. తనేమంటుంది స్టార్టింగ్లో అది ఏం అవసరం లేదురా, మార్చుకోవాలని ఏం లేదు, గేము బ్యాట్ ఎవరి దగ్గరైనా పెట్టుకోవచ్చు, అర్థమైందా, స్టార్టింగ్లోనే మీకు నా దగ్గర పెట్టుకుంటాను అని. కానీ వాళ్ళు కొట్లాడేది చూసి రాము వచ్చేదానికి రాముతో ఏమంటుంది, రాము నేను కొట్లాడలేదురా, వాళ్ళిద్దరు కొట్లాడుతుంటారా, నేను కొట్లాడలేదు అంటే నీకు అర్థమవుతుందా, ఇచ్చేది ఇష్టం లేదు, వాళ్ళల్లో కొట్టుకోండిలే మనం చూద్దామని. మళ్ళీ ఏమంటుంది, వాళ్ళిద్దరికి ఇస్తే ఇమ్ముకి ఇస్తే గౌరవకి అన్యాయం అవుతుందంట, గౌరవకి ఇస్తే ఇమ్ముకి అన్యాయం అవుతుందంట. అదేదో అందుకని నేనే తీసుకుంటా. అదేదో కోతి రెట్టి కథను చూసినారా, 2 పిల్లలు కొట్లాడితే ఒక కోతి వచ్చి భాగాలు పంచమంటే నీకు ఎక్కువైందని తినేసి అంతా నాకే కాలన్నట్టు తను మాత్రము పక్క కన్నింగ్ చేస్తుంది. సరే ఆటి వరకు బాగానే ఉంది, ఆటికని ఇడిచిపెట్టినా సరిపోతుంది. తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ వచ్చేసి గౌరవ్ ఇమ్ముతో కొట్లాడుతున్నాడు. ఏమని కొట్లాడుతున్నాడు, నాకు కానే కావాలి, ఇది ఎక్కడ న్యాయము, ఫస్ట్ నువ్వు తీసుకున్నావు, సెకండ్ నువ్వు తీసుకున్నావు, థర్డ్ నాకే కదా ఇవ్వాల్సింది, నువ్వు తీసుకో, నువ్వెలా తీసుకుంటావు, మళ్ళీ మీకేస్తే మేము ఎందుకు ఆడాలి, మేము కష్టపడాలి, మేము క్యాప్టెన్షిప్ కానే కావాలి నాకు అని ఫైట్ చేయడంలో రియల్గా తనకి న్యాయం అతని పక్కే ఉంది. ఎవడు కాదన్నా అవునన్నా, కానీ మన తనూజ ఒక్కతే కన్నింగ్ చేస్తుంది. ఇమ్ము కూడా సరేలే వీటితో ఏం లేని చాదనేంత వరకు చూస్తాడు పాపం, చూసి వదిలేస్తాడు. లాస్ట్కి పోనీలే అంటే మళ్ళీ ఏమంటుంది, రే పోనీలే అంటావు, ఎలా పోనీలే అంటావురా, రాము ఏదో మంచి చెప్తా అంటే ఫస్ట్ సపోర్ట్ అన్నప్పుడు బాగానే ఉంది, నేను తనుజ సపోర్ట్ అన్నప్పుడు సంతోషమే ఫస్ట్ గేమ్ నుంచి. రెండోసారి ఉన్నీళ్ళు అతను అడుగుతున్నాడు, అతను అడిగేదంటే న్యాయం ఉందంటే రే నువ్వేంట్రా అలా మాట్లాడతావు అని గదులుకుంటుంది. సరేలే వీళ్ళిద్దరి మధ్య మాతో తెగదనేసి గౌరవ్ తెలియజేసి నిఖిల్ పిలుస్తాడు. నిఖిల్ బ్రో ఇక్కడ నీతో నువ్వన్నా చెప్పురా వీళ్ళకి న్యాయము, నన్ను మోసం చేస్తున్నాడు అన్నట్టుగా పిలిస్తే అప్పుడు పాస్ చేస్తూ చూసారా మన తనుజ, పప్ప రే మీరు మాట్లాడుకోండి నేను వెళ్ళిపోతా అంటే అతను వస్తే నాకు అన్యాయం చేస్తాడు, తన పక్క న్యాయం జరుగుతుంది అనేసి కన్నింగ్ గేమ్. ఇలాంటి కన్నింగ్ ఆడితే నువ్వు కప్పు కొట్టినట్టే. ఇంకా నువ్వు మాత్రం కప్పు కొట్టాలంటే ఇంత కన్నింగ్ ఆడితే మాత్రం ఇన్నాళ్ళు చేసిందంతా ఒక్కసారిగా బుడిలో వచ్చిన పన్నీరు పోజు చేసుకుంటాండావు. నేనే కాదు నీ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా నేను ఒప్పుకోరమ్మా తల్లి. కావాలంటే నీ డైహార్డ్ ఫ్యాన్స్ని అడిగి చూడు, ఇది కన్నింగ్ ఆడుతున్న అతను బాగలేదు నీ గేమ్ అనేది ప్రతి ఒక్కడు చెప్తాడు. అలాగే మన ఇమ్మును మాత్రము పాపం కొద్దిసేపు కొట్లాడినాడు, ఏదో స్వార్థం అంటామా మనం ఎన్నన్నా అనుకోండి, స్వార్థం అనేది ఎవడు స్వార్థం లేకుండా ఉంటారు చెప్పండి, ప్రతి ఒక్కడికి ఉంటుంది నేనే గెలవాలి. కానీ తను చెప్పేది చూసి తను ఫీల్ అయిపోతాడు, చాలా ఫీల్ అయిపోతాడు. ఏంటి బ్రో ఇది, మీరు అన్యాయం చేస్తున్నారు బ్రో, నన్ను అన్యాయం చేస్తున్నారు బ్రో అంటే ఏడ్చే తక్కువ అంతే. గౌరవ్కి అంత ఇదిగా చెప్పుకుంటే తనకు అర్థమైపోతుంది, అరే పాపం వీడికి ఇచ్చేద్దాంరా, తీసుకోపరా నువ్వేను అని ఇచ్చేసి తనకు బ్యాడ్జ్ ఇచ్చి సరే నేను బ్యాడ్జ్ ఇచ్చేటప్పుడు కూడా చూడు ఆమె వచ్చి వాటేసుకొని బాగా మాట్లాడిస్తాడు. కానీ ఈ మన తనుజ మాత్రం కనీసం మాట్లాడేది లైవ్లో ఏమైనా మాట్లాడిందేమో లైవ్ చూసిన వాళ్ళు చెప్పండి. ఇక్కడ మాత్రం అప్రిషియేషన్ లేదు తనకి, ఎవరు నీ గౌరవం నువ్వు పట్టించుకుని కూడా పట్టించుకో. మరి అంత స్వార్థం ఏమమ్మా, నువ్వు తీసుకున్నావు కదా సెకండ్ గేమ్కి, ఫస్ట్ గేమ్ ఇమ్ము తీసుకున్నాడు కదా తనకైనా ఇవ్వాలిగా. ఇలా ఉంది ఇలా కథ మొత్తానికి. ఏమో మనవాడు హీరోగా నిలబడి గౌరవ్ ఎవరు హీరో అంటే ఆ సీన్కు ఆ రోజుకి వాళ్ళే హీరోస్. గెలుచుకున్నాడంటే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఈరోజు గౌరవ్ ఆడిన ఆటను చూసి. ఏమంటారు? నెక్స్ట్ వచ్చేసి మన రాముకి ఫోన్ చేస్తే రాము వస్తాడన్నారు పరిగెత్తకుండా కామెడీగా వచ్చి ఏం నడుస్తున్నావు అని చెప్పడము.
మళ్ళీ వెంటనే రీతు కాల్ చేసి బిగ్ బాస్ రెండో సీక్రెట్ టాస్క్ అది ఏమి ఇమ్ము ఫోటోని జాగ్రత్తగా దాచిపెట్టు అంటాడు. సర్లే అనే తను కూడా తలాగే దాచిపెడుతుంది. కాకపోతే ఇక్కడ ఇది ఇలా ఉండగానే ఇప్పుడు అందరినీ పిలిచేసి ఎవరిని మొత్తం టీం అంతని పిలిచి మీరు ఇప్పుడు ఎవరిని నామినేషన్ ఏమంటారు ఎవరిని మీరు రెబల్ అనుకుంటున్నారో ఒక్కొక్కరు చెప్పండి అని. ఇక్కడ మాత్రం ఈరోజు చచ్చిపోయినారబ్బా, ఏమంటారు హౌస్మేట్స్ అంతా చచ్చిపోయినారు. ముఖ్యంగా చచ్చిపోవడం అంటే గేమ్లో చచ్చిపోవడం అంటే మన రీతు మన తనూజ అలాగే ఇమ్ము వీళ్ళిద్దరూ చచ్చిపోయినారు పై గేమ్లో. ఈరోజు వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది ఆ కన్నింగ్నెస్, అసలు మన ఇమ్ము ముఖంలో కూడా కనిపిస్తుంది. ఎవరని అంటే మన తనూజ కానీ మన ఇమ్ము కానీ మిగతా వాళ్ళంతా వాళ్ళ ఏమంటారు ఆ చచ్చిపోయిన వాళ్ళలో వీళ్ళకి అందరినీ వేసేయాల. ఎందుకంటే ఒకరని చెప్పగానే ఎవరు గౌరవ్ ఇమ్ము గౌరవ్ తనూజ గౌరవ్ ఎవరు ఒకర్రా ఇద్దరా ప్రతి ఒక్కడు సేఫ్ గేమ్ అనా. వీళ్ళలో అంతో ఇంత ఆపోజిట్లో ఆడుతున్నది ఎవరంటే బాగా ఆడుతున్నారని చెప్పి కళ్యాణ్ సాయి శ్రీనివాస్ కూడా ఆపోజిట్ వేసి గౌరవ్ ఉంటాడు, ఇమ్మునే ఉంటుంది. ఇమ్మునా కాదు గౌరవ్ శ్రీనివాస్ ఎవరు చెప్పేది ఎవరో అదొకటి కొంచెం మిస్ అయింది. కాకపోతే కళ్యాణ్ మాత్రం మనకు చెప్పడం బాగా గుర్తుంది. మా ఇంట్లో గుర్తుండే అబ్బాయిలకి మనమే గుర్తుపెట్టుకోవాలా. సరే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వీళ్ళ కన్నింగ్ గేములు చూస్తా అంటే ఇమ్ము మగలో స్పష్టంగా కనిపిస్తుంది. గమనించారా? మిగతా వాళ్ళంటే వెళ్ళిపోతారు, వాళ్ళంతా ఒకరు వేసినారనేసి మొత్తం సుమన్ కూడా ఆఖరికి గౌరవ్ అని. ఎందుకంటే గౌరవం తీసేయాలా అని ప్రతి ఒక్కడు కంకరం కట్టుకున్నాడు. పాపం ఆ అబ్బాయి ఎంత కష్టపడి ఎంత పోరాడి ఆ గ్రీన్ బ్యాడ్ తీసుకొని, అవును అసలు నాకు అర్థం కాలేదు ఆ గ్రీన్ బ్యాడ్జ్ ఎందుకు తీసేసినట్టు. అంటే నువ్వు రెబల్ తీసేయకుండా గ్రీన్ బుక్ కాపాడుతుందంట, ఓట్లేసి అయితే తీసేయచ్చంట. ఏమి లాజిక్ బిగ్ బాస్, అసలు నీకన్నా తెలివి ఉండాలి కదా స్వామి. నువ్వు గేములు పెడితే ఏమంటావు, మాలాంటి వాళ్ళని పడి బాధపడి పెడతావు. గౌరవ్ గెలిచిన లేప అంతా చప్పట్లు కొట్టే లోపలే వెంటనే వీళ్ళతో తీసి పారేస్తే చూసావా తనూజ ఎలా మారిపోతుందో. ఊసరి పిల్లలా మారిపోయింది కదా ఈ బుద్ధమే. గౌరవ్ని తీసేస్తుంది. ఇంకా ఎవరు మన పవన్ కూడా ఇంకా అందరి వాళ్ళ రూట్లకి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కడు రీతు కంటే ఇంకా ఆమెకు రేపలేదు కాబట్టి తను కూడా వచ్చింది అనుకుందాం. ప్రతి ఒక్కడు మన తనెవరు భరణి గేమ్ కూడా చచ్చిపోయిందని చెప్పాలా. ఏమి ఇంకొకరి మాట చెప్తే నేను ఒకవేళ హైయెస్ట్ ఎట్లా నువ్వు గౌరవే చెప్పారు కదా, నీకంటూ ఒక సొంతంగా ఆలోచన లేదా? వాళ్ళు పోయినట్లు గురిచాడిపోయి వాళ్ళనే తీసేయాల. ఇది మాత్రం చాలా కన్నింగ్నెస్. అసలు గౌరవం తీసేయడం అనేది ఈరోజు నాకైతే నచ్చలేదు బామ్మ. నాలాగా నచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి, ఖచ్చితంగా వేసుకోండి. తనుజ అని భజన చేసాం కదా ఇన్నాళ్ళు, ఇమ్ము కూడా భజన చేసి ఈ పొద్దుతో చచ్చిపోయింది. కావాలంటే చూసుకోండి, ఇక నుంచి దిగజారడమే, పైకి ఎక్కిపోవడం లేదు. తనుజ ఫ్యాన్స్ ఉంటే నన్ను క్షమించండి. మీకు కూడా ఈ మాట అనిపించింటే కామెంట్ చేయండి. లేదు నా తనుజ బంగారం రా, ఇంకా బాగా ఆడుతుంది, నువ్వేంట్రా ఎట్లా చెప్తున్నావు అనేటట్టు ఉంటే మిమ్మల్ని ఎవ్వడు బాగుపరచలేదు. నిజమా కాదు మీరే చెప్పండి, మీకు కూడా అనిపించిందా లేదా? నాకైతే అలాగే అనిపించింది. తనుజ బాగా ఆడేది, చాలా తెలివైందని. ప్రతి సాట కన్నింగ్ ఏంటి స్వామి, ప్రతి సాట కన్నింగు. సరేలే వీళ్ళంతా ఇలా పోయేసి ఎప్పుడైతే దివ్య పేరు సుమన్ అని చెప్పేదానికి మగం మాడిపోయింది చూసారా తనుజకి. అరే వీళ్ళు గెలిచేస్తారు కదరా నాకు లేకుండా అని. తర్వాత రీతులు ఎందుకు ఫెయిల్ చేసినాడు బిగ్ బాస్. ఏమంట నువ్వు టాస్క్లో ఏమంటారు సీక్రెట్ టాస్క్లో ఫెయిల్ అయిపోయినావు, అందుకు ఇంకో ఛాన్స్ ఇస్తానంటే ఇంకా నమ్ముతాడు ఎవడన్నా కానీ రీతుని. ఏం లాజిక్ స్వామి ఇది, నీ లాజిక్ ఏమేను? సరేలే ఇది ఇలా ఉంటే ఒకసారి నీకు గమనించండి, మనోడు ఇది ఇంకా జరగనే అనుకుంటా. ఎవరు మన భరణీను దివ్య సుమను వీళ్ళంతా డిస్కషన్ ఏమి, నేను రెబల్ కదా వాళ్ళ నాయన కూడా భయపడి ఉన్నాయన, నా రేంజ్ వేరే అని మీసాలు చెప్తాంటాడు. ఎవరు మన భరణి. ఏమన్నా అంత కాన్ఫిడెంట్, ఏం కొంపదీసి దివ్య చెప్పిందా నేనే రెబలు నిన్ను తీయనులే అని. ఇంకా స్పష్టంగా తెలిసిపోతుంది ఆడ దివ్యానే ఉంటుంది, నన్ను తీయదులే అనేసి అతని కాన్ఫిడెన్స్ చూసినావా అలా ఉంటుంది. ఈ సుమను ఆటలో అడ్డుపండి అనమాట. అతననేది ఎన్నన్నా పట్టించుకోకూడదు. తర్వాత వచ్చేసి ఇంక బయట అవన్నీ మామూలైన వీళ్ళు కామెడీ చేసుకుంటారు కెమెరా ముందర, నేనా నువ్వా రెబలని. అది కాకుండా తర్వాత ఎవరు గురించి చెప్పాలంటే మన భరణి గారు వచ్చి
తనని అడుగుతా అంటాడు, ఎవరిని? రాముని. అలాగే ఇంకొకరెవరో పక్కన ఉంటారు బా, ఇమ్ము తనుజ అనుకుంటా, కరెక్ట్. ఇమ్ము తనుజను రాముని అడుగుతా అంటాడు. అక్కడ కూడా మన ఆమె కన్నింగ్ చూపిస్తుంది, ఎవరు? మన తనుజ. భరణికి సపోర్ట్ అని ఫుల్ తెలుసు కదా, నేను సపోర్ట్ నీకే అన్న అంటాడనేసి లోపలే ఏం చెప్తుంది తను? రే ఏట్రా నువ్వు, నీ గేమ్ ఏంట్రా, నువ్వేంట్రా, నువ్వు సూపర్ రా, నువ్వు అంతలా గేమర్రా, ఇట్లా గేమర్రా అని తనను ఎక్కడ సపోర్ట్ అక్కడ పోతుందో నాకు రాకోకుండా, అంటే తనను బుట్లో వేసుకోలేను. ఆ ఫేస్ చూస్తుంటే తెలిసిపోతుంది అబ్బా, స్వార్థం అదే కన్నింగ్నెస్ స్పష్టంగా కనపడతాం. ఇన్నాళ్ళు తనుజ హేటర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ముందే కనుక్కున్నారా స్వామి, మేము ఇన్నాళ్ళు లేదు మాకు పట్టింది, మేము అభిమానంలోనే ముసుగులో పడిపోయినాం మేము. నేను కూడా అలాగే ఉన్నాం, మా తనుజ అని నెత్తిన పెట్టుకున్నాము. ఈ గేమ్తోనే ఇలా ఉంటే ఇంక నెక్స్ట్ ఎవడమ్మా నీకు టాప్లో పెట్టేది? తెలివైన వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేయరు. ఈ గేమ్ చూస్తే ఇలాగే ఆడితే మళ్ళా కూడా గేమ్ పడదు, ఓటు పడదు. నువ్వు మార్చుకుంటే పడతాయి, మీకు అభిమానం ఎక్కడా పోరు. లేదు మేము ఇలాగే కన్నింగ్ ఆడతాము, ఒకటి ముంచుతాము, నా గేమే చూసుకుంటాను, నేనే బాగుంటాను, పక్కన గురించి ఆలోచించను, ఆ బ్యాట్ అందరికీ తెలిసినా కానీ అర్హునికి ఇవ్వకుండా నేనే పెట్టుకుంటాను. ఆ గేమ్ ప్లాన్ అనేది నీ గేమ్ ప్లాన్ ఆడు, కానీ కన్నింగ్ ఆడద్దమ్మా. నువ్వు మాకు ఏదో గొప్పగా పెట్టుకున్న వాళ్ళ దగ్గర, మా దగ్గర కాదు, మీ అభిమానులకే చెప్పు. మీ అభిమానులు నేను ఒక్కని అనుకుందాం, మీకే చెప్పు. ఇది ఈరోజు గేము. ఈరోజు మన గేమ్లో చచ్చిపోయింది ఎవరు తెలుసా? అనే కదా మన ఇమ్ము భరణిని కాపాడినప్పుడు, కాపాడలేదంటే నేను చచ్చిపోయినట్టు, నా గేమ్లో నేను ఈరోజు భరణి చచ్చిపోయినట్టు కాదు, ఈరోజు నువ్వు ఇమ్ము తనుజ చచ్చిపోయారు గేమ్లో. ఈ గేమ్లో చచ్చిపోయింది ఎవరన్నా ఉంటే వాళ్ళిద్దరు. ఈరోజు ఎవడైనా బతికి బయట కట్టి ఏమన్నా రేపు పొద్దున మంచి పేరు రావాలో, ఓట్లు పడాలంటే గౌరవపడతాయి. నా ఓటు గౌరవకే. మీరు ఎంతమంది గౌరవకి వేస్తారో కామెంట్ చేయండి. ఎందుకంటే గౌరవం ఏమో పడబడిసినాడని కాదు, ఇంకోటి కాదు, అతనికి అన్యాయం జరుగుతుంది. ఇంటి అంతా కలిసి అన్యాయం చేస్తున్నారు. మనమన్నా ఓటేసి న్యాయం చేయండి. మీరంటారా తనుజకి వేసుకుంటారా, ఇమ్ము వేసుకుంటారా, మీ అభిమానం ఉంటే వేసుకోండి. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎవరికి? మన గౌరవకు ఓటేసి గౌరవం నిలబెడదాం. ఏమంటారు? ఓకే, ఇప్పుడు కాదు నేను అనేది. ఈరోజు నాకు తెలిసి గౌరవం లేడు, వచ్చేటప్పుడు కానీ తననే మనం సపోర్ట్ చేద్దాం. ఓకే ఓకే మా విశ్లేషణ, మా బాధ, మా ఆవేదన మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అంతా తప్పకుండా చేయండి. తనుజ ఫ్యాన్స్ మీరు ఫీల్ కావద్దు. మళ్ళీ మన తనుజ కోలుకుంటుంది, బాగుపడుతుంది అంటే నేను మళ్ళీ ఓటేస్తాను, నేనే వేస్తాను. కానీ ఈ రోజుకి మాత్రం తనుజ చచ్చిపోయింది. ఇది నా స్టేట్మెంటు, ఏదో ఊరు చెప్పడం కాదు. ఓకే, బాయ్.